టికెట్ల విషయంలో ఆశించినవి జరగకున్నా చివరిదాకా పట్టుబట్టి బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడంలో కంది శ్రీనివాసరెడ్డి కీలక భూమిక పోషించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో పాటుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు, పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి, మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ అజ్మతుల్లా సూచనలకు అనుగుణంగా డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్తో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ రాజకీయాన్ని రక్తి కట్టించారు. మాజీ మంత్రి జోగు రామన్తో మాట్లాడి మద్దతుకు ఒప్పించిన కంది శ్రీనివాసరెడ్డి చివరి నిమిషం దాకా కాంగ్రెస్ పట్టును కొనసాగించి ఏ దశలోనూ ఏ ఒక్కరూ కూడా బీజేపీ వైపుకు ఆలోచించకుండా చేసి విజయాన్ని కాంగ్రెస్ వైపుకు లాగారు. ఆదిలాబాద్లో పార్టీ విజయం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలందరినీ కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్లో మోహరింపజేశారు. కంది శ్రీనివాసరెడ్డి పట్టుదలతో బల్దియా కాంగ్రెస్ పరం కాగా కాంగ్రెస్ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. ఆదిలాబాద్, నిర్మల్ పీఠాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో మళ్లీ ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలపై 2 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కు పట్టు చిక్కినట్లయింది. కాగా ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలు కంది శ్రీనివాసరెడ్డిని అభినందించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. కాంగ్రెస్ పార్టీ ఇతరుల మద్దతుతో మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? హలో, ఎస్ సత్యనారాయణ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, అయితే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, అలాగే డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ ఏదైతే ముందు నుంచి చెప్తున్నట్టుగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మద్దతుదారులతో, అంటే ముందు గెలుచుకుంటుందని చెప్పారు. కానీ అనివార్య కారణాల వల్ల ఏదైతే అనుకున్నటువంటి ఓట్లు రాకపోయినప్పుడు కూడా ఈ బీజేపీకి సంబంధించి బీజేపీ వ్యతిరేక పార్టీలు, అంటే కౌన్సిల్ సెక్యులర్ పార్టీల మద్దతు కూడగట్టి దాదాపుగా 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఒక సస్పెన్స్ ఏదైతే ఇటు ఆదిలాబాద్ పీఠం, ఎందుకంటే ఇటు ఓటర్లు ఒక విలక్షణ తీర్పిచ్చారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని ఏవైతే మున్సిపల్లో హంగ్ ఏర్పడేటటువంటి ఒక విధంగా రావడంతో ఆ యొక్క మున్సిపల్లో ఒక రకమైనటువంటి 2 రోజులుగా టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఎవరు ఈ పీఠాన్ని కైవసం చేసుకుంటారనేటటువంటి ఒక ఉత్కంఠకు అయితే ఇవాళ తెరపడింది. ఎందుకంటే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ మున్సిపల్లో చూసుకున్నట్టయితే 49 వార్డులకు సంబంధించి 49 ఇటు కౌన్సిలర్లు, అలాగే 2 ఎక్స్ అఫిషియో, ఇటు ఎమ్మెల్యే, ఎంపీ కలిపితే మొత్తం 51లో మెజార్టీ ఏవైతుందో 26 ఎవరు దక్కించుకుంటారనేటువంటి ఆతృత మధ్య బీజేపీకి 21 ప్లస్ 2 ఎక్స్ అఫిషియో 23. అయితే వాళ్ళకి 3 అభ్యర్థుల యొక్క మద్దతు అవసరం పడింది. అలాగే ఇటు కాంగ్రెస్ పక్షంలో చూసుకుంటే ఆల్రెడీ కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా ఒకటే బస్సులో, కాంగ్రెస్ అంటే సెక్యులర్ పార్టీ అభ్యర్థులందరూ కూడా ఒకటే బస్సులో అయితే కలిసి వచ్చారు. వాళ్ళ దాదాపుగా ముందు నుంచి కూడా తమ వద్ద మెజార్టీ ఉందని చెప్తున్నారు. అనుకునే విధంగానే మున్సిపల్లో ఇటు అధికారుల మధ్య ఏర్పడినటువంటి యొక్క ఇటు ఏదైతే మున్సిపల్ కౌన్సిలర్ల యొక్క ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం జరిగినటువంటి యొక్క మున్సిపల్ చైర్పర్సన్, అలాగే వైస్ చైర్మన్ ఎన్నికంతా కూడా ఒక పారదర్శక పద్ధతిలో, ఎందుకంటే చేతులు లేబట్టిన తర్వాత ప్రతి ఒక్కరు సంతకం తీసుకోవడము, అలాగే వీడియో ఫోటో చిత్రీకరణ మధ్య ఈ యొక్క పారదర్శకమైనటువంటి ఒక పద్ధతిలో అడిషనల్ కలెక్టర్, అలాగే 2 అడిషనల్ కలెక్టర్లు, అలాగే మున్సిపల్ ఎన్నికల అధికారి, ఈ వీళ్ళందరి మధ్య కూడా ఇది ఒక పారదర్శకత జరిగింది. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే విప్పులు జారీ చేశారు. తమ అభ్యర్థులు వీళ్ళని చెప్పేసి ఇటు బీజేపీ, అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళ మద్దతుతో ఒక
కౌన్సిలర్, చైర్పర్సన్, వైస్ చైర్మన్ అభ్యర్థులకు అయితే విప్పులు జారీ చేశారు. ఆ విప్పుల ఆధారంగా అయితే మాత్రం అభ్యర్థులని అక్కడ చేతులు లేపడం ద్వారా అయితే తీసుకున్నారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ఏవైతే మొత్తం సెక్యులర్ పార్టీ అభ్యర్థులు ఏవైతే ఉన్నారో వీళ్ళందరికీ కావాల్సినటువంటి ఒక మెజార్టీ 26కు మించి 27 రావడం, బీజేపీకి 21 రావడంతో జిల్లా ఎన్నికల అధికారులు మాత్రం ఇటు వీళ్ళు గెలిచినట్టుగా ఇటు కాంగ్రెస్ మద్దతుదారులతో చైర్పర్సన్ అభ్యర్థి బండారు అనుష, అలాగే ఎంఐఎం నుంచి వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్ ఎంపికైనట్టుగా అధికారులు అయితే ప్రకటించారు. ఓవరాల్ చూస్తే ఇక్కడ అందరం ఏదైతే ఇటు దక్కించుకోవడంతో, అంటే ముందు నుంచి చెప్తున్నటువంటి ఒక మున్సిపల్ కౌన్సిల్ ని దక్కించుకోవడంతో ఇటు కాంగ్రెస్ శ్రేణులు అయితే సంబరాలు చేసుకున్నారు. డిసిసి కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి, అలాగే ఇటు చైర్పర్సన్ తో పాటు గెలిచినటువంటి ఒక కౌన్సిల్ అందరినీ కూడా శాలువాలతో సత్కరించి అభినందించారు. అలాగే ఇటు పీఠం దక్కించుకోవడంలో కీలకంగా వ్యవహరించినటువంటి కంది శ్రీనివాసరెడ్డి, అలాగే నరేష్ యాదవ్లను ఇటు కాంగ్రెస్ అభిమానులు శ్రేణులు భుజాలకెత్తుకుని అభినందించారు. బాణసంచా కలిసి మిఠాయిలు పంచుతూ డిసిసి కార్యాలయం వద్ద ఒక సంబరాలు అయితే చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఓవరాల్ గా బీజేపీ మతతత్వ విధానికే వ్యతిరేకంగా కలిసి వచ్చిన పార్టీలు, అలాగే స్వతంత్రులతో కలిసి మున్సిపల్ పీఠాన్ని హస్తగతం చేసుకున్నామని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి, అలాగే డిసిసి అధ్యక్షుడు ఏఎన్ఎన్ తో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. అందరూ కూడా కలిసి వచ్చారు. ఏదైతే బీజేపీ మతతత్వ విధానానికి ఒక పురుష పెట్టినట్టుగా, గుణపాఠం చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా కలిసి వచ్చి మాకు మద్దతు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఇచ్చిన మద్దతు ద్వారానే ఒక మున్సిపల్ పీఠాన్ని మేము హస్తగతం చేసుకున్నట్టుగా, ఏదైతే మెజార్టీకి సంబంధించినటువంటి ఒక ఫిగర్ కంటే కూడా ఒక సీటు ఎక్కువగా అదనంగా కూడా వాళ్ళంతా కలిసి రావడం పట్ల వాళ్ళకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇక ఆదిలాబాద్ అభివృద్ధిపై ఖచ్చితంగా కొత్త ఫోకస్ పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అలాగే కొత్తగా ఎంపికైనటువంటి ఇటు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, అలాగే వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్ వాళ్ళు కూడా ఏఎన్ఎన్ మీడియాతో మాట్లాడారు. ఏఎన్ఎన్ మీడియాతో మాట్లాడి ఖచ్చితంగా తమకు మద్దతు ఇచ్చినటువంటి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అలాగే ఎంఐఎం కావచ్చు, అలాగే స్వతంత్ర అభ్యర్థులు వీళ్ళందరూ కూడా, అలాగే దీనికి కీలకంగా వ్యవహరించినటువంటి కంది శ్రీనివాసరెడ్డికి, అలాగే డిసిసి అధ్యక్షుడికి, అలాగే ఇటు పార్లమెంట్ చైర్పర్సన్, మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ చైర్పర్సన్ సుదర్శన్ రెడ్డి, అలాగే సీఎం రేవంత్ రెడ్డికి, అటు బీఆర్ఎస్ నాయకులు కూడా వీళ్ళు ధన్యవాదాలు చెప్పారు. అలాగే ఎంఐఎం వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మున్సిపల్ అభివృద్ధికి తమంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. లక్ష్మీనాథ్. సచిన్ అండి.